ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని, ఆ కుంభకోణంలో వైఎస్ఆర్సీపీలో ఏటూగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కూడా ఈ కుంభకోణంలో భాగమై ఉన్నారు. ఇప్పుడు ఆయన కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారని, ఆయన పరారీలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణం గురించి, ఈ మద్యం కుంభకోణంలో అసలు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే దాని గురించి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీ కుంభకోణం జరిగింది మద్యానికి సంబంధించి అని, భారీగా మద్యం అమ్మకాల్లో అవినీతి అవకతవకలు జరిగాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ మద్యం కుంభకోణంలో? దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళలో రాజ్ కసిరెడ్డి కూడా ఉన్నారని, ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ కుంభకోణం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక భారీ కుంభకోణాల్లో ఒకటి మద్యం కుంభకోణం. ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ మొన్న 2024 ఎన్నికల ప్రచార సందర్భంగా వచ్చినప్పుడు కూడా ఒక బహిరంగ సభలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం ఇది రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన కూడా చెప్పారు. తర్వాత ఇది జాతీయ స్థాయిలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు తీసుకెళ్లారు. మనం ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, సంపూర్ణ మద్య నిషేధం పెడితే తప్ప నేను మళ్ళీ వచ్చి మీకు ఎన్నికల్లో నేను మీ ఓటు అడగను, ఎందుకంటే ఈ మద్యపానం అనేది చాలా తీవ్రమైన అంశం, నా సోదరీమణుల మంగళసూత్రాలు తెగిపోతున్నాయి, అలాంటి వ్యాపారాన్ని ఈ ప్రభుత్వం సహించదు, నిర్వహించదు, నేను సంపూర్ణ మద్య నిషేధం పెట్టి నా ఆడబిడ్డల పసుపు కుంకుమాలు కాపాడతాను అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు. తర్వాత మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, ఆ పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కనీసం బ్రాండెడ్ లిక్కర్ అన్న తాగారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అవన్నీ కూడా ఒక శాస్త్రీయంగా తయారైన లిక్కర్ అది. అంటే దాన్ని ఏమంటారంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు. మ్యాక్డవెల్ ఇవన్నీ కూడా బ్రాండెడ్. అవి తాగితే అంత ప్రమాదం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బ్రాండెడ్ లిక్కర్ కొద్దిగా మార్జిన్ పెట్టుకుని అమ్మితే మనకేం వస్తుంది? ప్రభుత్వానికి అది ఉండదు కదండి, ఆ లిక్కర్ డిస్టిలరీస్కిను ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్కి లాభం, అంటే కొంచెం హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవి అంతే తప్ప మనకి స్వయంగా వచ్చే లాభం ఏంటి? కాబట్టి అసలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వాడొద్దు. మన వ్యక్తుల్నే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంతకన్నా పెద్ద స్కామ్. అది ఓన్లీ మద్యం వేలం పాటల్లోనే స్కామ్ జరిగింది. ఇది అలా కాదు, మంచి రకం మద్యమాన్ని అసలు పూర్తిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిషేధించి నాసి రకం మద్యం తయారు చేసే డిస్టిలరీస్ని వాళ్ళ సొంత వ్యక్తులతో ప్రోత్సహించారు. అక్కడ ఇప్పుడు సపోజ్ అక్కడ 10 రూపాయలు అయ్యే ఒక క్వార్టర్ బాటిల్ని ఒక 150 రూపాయలకి వాళ్ళ దగ్గర కొన్నట్టు, ఆ 150 రూపాయలు దాన్ని 300కి అమ్మినట్టు తయారు చేశారు. కానీ ఇవేవి కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ల రూపంలో జరగలేదు, అన్ని అనధికారిక పేమెంట్లు, ఒక రకంగా బ్లాక్ మనీ. ఈ విధంగా జరిగినప్పుడు ఎక్కడ వాటేమో డిస్టిలరీస్ ఓనర్స్ వాళ్ళ మనుషుల ద్వారా మళ్ళీ కిక్ బ్యాక్స్ వచ్చినాయి. ఇప్పుడు రిటైలర్గా వీళ్ళు కస్టమర్లకు అమ్మేది కూడా నగదు రూపంలో అమ్మారు. ఇవాళ రేపు మీకు తెలియని విషయం కాదు, మనం కూరగాయలు ఆకుకూరలు కొంటే కూడా మనం డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు అన్ని సార్ల. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి కదా అది. కానీ అప్పుడు పురంధరేశ్వర్ గారు కూడా తను స్వయంగా వెళ్ళి షాపుల దగ్గర పరిశీలించినప్పుడు 98% క్యాష్ రూపంలోనూ 1 or 2% మాత్రం నామమాత్రంగా డిజిటల్ పేమెంట్లు తీసుకున్నట్టు కూడా ఆమె కూడా గమనించింది. ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టారు. ఇది ఇట్లా ఉండగా
వాటిని బయటికి టెస్ట్గా పంపిస్తే మద్రాసులో స్టాండర్డ్ ల్యాబ్స్కి ఇది మానవ వినియోగానికి పనికిరాదని కూడా రిపోర్ట్లు వచ్చిన సందర్భంలో వాటిని సుప్రీంకోర్టుకి, ప్రధానమంత్రికి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వీళ్ళందరికీ కూడా లేఖల రూపంలో చెప్పి ఇంత అవినీతి జరుగుతుంది, దీన్ని ఆపండి, మంచి మద్యాన్ని సప్లై చేయండి. తర్వాత హాస్పిటల్స్కి వెళ్తే వార్డుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ నాసి రకం మద్యం తాగటం వలన నరాలకు సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే అప్పుడు వితంతు పెన్షన్ల సంఖ్య కూడా ఆ టైంలో పెరిగింది. చిన్న వయసులోనే మగాళ్ళు ఇలాంటి మద్యానికి బలయ్యి చనిపోయారు. దాంతో వితంతువులుగా ఎక్కువ మంది చిన్న వయసులోనే వితంతువులు అయ్యారు. ఆయన మద్యాన్ని నిషేధించకపోగా వాసుదేవరెడ్డి అని ఒక అతన్ని తీసుకొచ్చి ఒక నామమాత్రంగా సెంట్రల్ సర్వీసుల్లో ఉన్న వ్యక్తిని దీనికి ఎండీగా చేశాడు. తర్వాత మొన్న ఆయన ఇంట్లో కూడా రైడ్లు చేస్తే కిలోల లెక్కన బంగారం కొన్న రసీదులు కూడా బయటపడింది. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కూడా దీని మీద దర్యాప్తు చేస్తే మీరు అన్నట్టు ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో ఒక కీలక వ్యక్తిగా వచ్చాడు. రాజకేశ్ రెడ్డి ఆయన అమెరికాలో ఉన్నాడని చెప్తున్నారు. మరి ఆయన పరారీలో ఉన్నాడు. రెండోది ఇప్పుడు మీరు మిథున్ రెడ్డి ఎంపీ, అంతకుముందు రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఈ కుంభకోణంలో ఉన్నాడనేది ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు వీళ్ళ విజిలెన్స్ వాళ్ళ దర్యాప్తులో 3,000-4,000 కోట్లు అంటున్నారు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిన 4,000 కోట్లు? అసలు డిస్టిలరీస్ దగ్గర జరిగిన అక్రమాలు బయటికి రాలేదు. తర్వాత ఇవన్నీ కూడా నగదు రూపంలో జరిగిన వీటి గురించి పట్టుకోవాలంటే కూడా ఒక ఎస్టిమేషన్లు కూడా దొరకని పరిస్థితి. దీన్ని ఇప్పుడు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా ఇందులోకి రావాలి, దర్యాప్తులో సహకరించాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగిన కుంభకోణం. తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది ఇది. 5 సంవత్సరాల పాటు. తర్వాత తెలుగుదేశంలో ఉన్న సేల్స్కి డబల్ కూడా వెళ్ళిపోయింది 5 సంవత్సరాల్లో. కానీ అదేమన్నా క్వాలిటీ, ఒక నాణ్యత గల మద్యం అంటే అది కూడా కాదు. చాలా చీప్ లిక్కర్, ఇష్టం వచ్చిన బ్రాండ్లు, గోల్డ్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని, వాళ్ళు ఏమైతే చేయలేకపోయారో అలాంటివన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు పేర్లు. అవి తాగిన తర్వాత మరి ఇంత ప్రజల ఆరోగ్యం పోయింది, డబ్బుగా పోయింది. మొన్న ఎన్నికల్లో ఓడిపోవటానికి ఇదొక ప్రధాన కారణం అని వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఈవెన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు ఈ కుంభకోణం మా పార్టీ ముంచింది అని. అంటే ప్రజలు గ్రహించారు ఇలాంటి పార్టీ ఇప్పుడు ఏదన్నా సహిస్తారు, కానీ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం అటువంటి సహించలేరు కదా. అందుకే ఇంత తీవ్రమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నారు. మీరు అన్నట్టు ఈ కుంభకోణం కనుక పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఇంకా కొంతమంది పెద్ద తలలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు.